హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఛానల్ చూడండి, ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. నేను క్రీమ్ కెరమెల్లా చేస్తున్నానండి. ఇప్పుడు రంజాన్ టైంలో ఇలా క్రీములు అంటే అవి ఇవి చేయాలి కదా, ఇవి చేస్తున్నానండి ఈ రోజుకి. క్రీమ్ కెరమెల్లా వచ్చేసి 3 ప్యాకెట్స్ తీసుకున్నాను. పాల ప్యాకెట్లు వచ్చేసి 4 తీసుకున్నాను. 4 ప్యాకెట్లు అనమాట ఇవి. నేనైతే కొలతలేం లేదండి, మామూలుగా పాల పొడి అయితే నేను అందాజుగా వేసి చేస్తాను. ఇవి ప్యాకెట్లు చేస్తున్నాను కాబట్టి ఊరికే ఇవి 3 ఇవి 4 అని చూపిస్తాను అంతే. ఇప్పుడు వచ్చేసి కప్పుల్లో వేసుకోవడానికి కప్పులు తీసుకున్నాను. పాలు వచ్చేసి పాల గిన్నెలో 4 ప్యాకెట్ చించి వేసేసానండి. పొయ్యి మీద పెడుతున్నా. పాలు కొద్దిగా అలా వేడవుతానే కొద్దిగా వేడి వేయటం అంటే కొద్దిగా వేడి కాదు, బాగా కాగి అలా ఉడుకొస్తుంది పాలు. అప్పుడు ఈ ప్యాకెట్లు తీసి పెట్టుకొని, ఈ ప్యాకెట్లలో ఇంకొకటి ఉంటుంది, బ్లాక్గా వస్తుంది అనమాట ఈ క్రీము. ఈ ప్యాకెట్లు ఇంకా పాలు ఉడికేటప్పుడు ఈ 3 ప్యాకెట్స్ కట్ చేసి పెట్టుకొని దాంట్లో వేసేసుకోవాలండి. పాలు ఉడుకుతున్నాయి కాబట్టి పాలల్లో వేసి కొద్దిసేపు అన్నీ అలా కలదిప్పుకుంటూ ఉండాలి. అంతా బాగా కలిసిపోతుంది. కలిసిపోయిన తర్వాత ఉడుకు వస్తుంది, ఒకసారిగా అలా పొంగు వస్తుంది. పొంగు వచ్చిన కొద్దిసేపు ఉడికించినాక దించేసేయాలి. పొంగు వస్తానే ఆపేసుకోవాలండి. అలా పొంగు వస్తుంది. అలా ఉడికేటప్పుడు ఇంకొద్దిసేపు అలా తిప్పేసి ఆఫ్ చేసేసుకొని పక్కకు తెచ్చేసుకొని ఇది వచ్చేసి కట్ చేసుకొని కప్పుల్లో వేసుకోవాలండి. అడుగున కప్పులు ప్రతిదానికి అలా కొద్దిగా వేయాలండి. వేసిన తర్వాత ఇవి వచ్చేసి పాలు ఈ కప్పులకు నింపుకోవాలండి. ఐస్ క్రీమ్ లాగా గడ్డ కట్టిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టేస్తామనుకో ఐస్ క్రీమ్ లాగా గడ్డ కట్టిపోతుంది. తర్వాత 1 గంట ఉంటే చాలా చల్లగా క్రీమ్ బాగా టేస్ట్గా బాగుంటుందండి. ఒకసారి కూడా నేను కూడా ఇండియాకి తీసుకొని వచ్చినాను, కానీ మా పిల్లలు అయితే తినలేదు. థ్యాంక్ యూ అండి. వీడియో చూడండి, లాస్ట్ వరకు చూడండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. అందరికీ ధన్యవాదాలండి. నా సబ్స్క్రైబర్ పేరున ధన్యవాదాలండి. చూడండి అందరూ. బాయ్ అండి.